Hello and welcome to Tara IAS. Think IAS, Think Tara. Welcome to Sarthi series, your one-stop destination for current affairs for UPSC Prelims 2025. So this is Venkat Devarkonda. Without any further delay, let's start our session. So let's start our discussion with question number 1. Chala important question idi. So జాగ్రత్తగా చూడండి. Consider the following statements about the Gini coefficient. సో గినీ కోఎఫిషియంట్ అనే టాపిక్ ఏదైతే ఉందో ఇది మనకి ఇండియన్ ఎకానమీలో వస్తుందన్నమాట. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. So the Gini coefficient measures the inequality in income or consumption distribution within a population. సో ఈ గినీ కోఎఫిషియంట్ ఏం చేస్తుంది, ఇన్ఈక్వాలిటీస్ని క్యాలిక్యులేట్ చేసింది అని చెప్పి అంటున్నారు. వేటి తాలూకు ఇన్ఈక్వాలిటీస్, ఇన్కమ్ పరంగా, కన్జంప్షన్ పరంగా. ఓకేనా. సో పాపులేషన్ యొక్క ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ కన్జంప్షన్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది క్యాలిక్యులేట్ చేసింది అని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ వన్, ఇన్ ద HCEC 2023-2024 అంటే ఏంటి, హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే. సో రీసెంట్గా రిలీజ్ అయింది. సో ఆ నేపథ్యంలో ఈ క్వశ్చన్ మనం పికప్ చేసుకున్నాం. ఓకేనా. సో హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే 2023-2024ని రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మెన్షన్ చేసిన ఒక హైలైట్ పాయింట్ ఏంటంటే గినీ కోఎఫిషియంట్ అనేది తగ్గింది అని చెప్పి అంటున్నారు. అది కూడా రూరల్ ఏరియాస్లో యాజ్ వెల్ యాజ్ అర్బన్ ఏరియాస్లో. ఓకేనా. సో ప్రీవియస్ సర్వే 2022-2023 ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేస్తే గినీ కోఎఫిషియంట్ అనేది తగ్గింది అని చెప్పి అంటున్నారు. సో వీడియోని పాజ్ చేయండి, కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. సో దీన్ని నేను కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే గినీ కోఎఫిషియంట్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో గినీ కోఎఫిషియంట్ గురించి కొంచెం నేను మీకు ఒక క్లారిటీ కూడా ఇస్తాను, అండ్ ఈ సర్వే గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను మెన్షన్ చేస్తాను. ఓకేనా. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి, బోత్ 1 and 2. సో రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. ఓకే. సో గినీ కోఎఫిషియంట్ని యూజ్ చేసి మనం ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని, కన్జంప్షన్ ఇన్ఈక్వాలిటీస్ని క్యాలిక్యులేట్ చేస్తాము, ఫస్ట్ పాయింట్. అండ్ ప్రీవియస్ సర్వేతో కంపేర్ చేస్తే ఈ సర్వేలో గినీ కోఎఫిషియంట్ అనేది తగ్గింది, విచ్ ఈజ్ ఎ హెల్దీ సైన్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ మనం చూడాల్సిన టాపిక్ ఏంటంటే లోరెంజ్ కర్వ్. ఓకే. సో లోరెంజ్ కర్వ్ అనేది మనం చూడాలి. సో లోరెంజ్ కర్వ్ ఏదైతే ఉందో ఇట్ టాక్స్ అబౌట్ ద డిస్ట్రిబ్యూషన్. ఏ డిస్ట్రిబ్యూషన్ గురించి ఇది మాట్లాడుతుంది, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఇది మాట్లాడుతుంది. సో మన ఇండియా యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో, నథింగ్ బట్ మన నేషనల్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని ఒక 100 రూపీస్ లాగా తీసుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఈ 100 రూపీస్ని మన ఇండియాలో ఉన్న పాపులేషన్ 100 పీపుల్ అని చెప్పి అనుకోండి. వీళ్ళ మధ్య ఎలా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరికి ఒక సింగిల్ రూపీ వెళ్ళింది అనుకోండి, ఈక్వల్గా జరిగినట్టే కదా. మన ఇన్కమ్ వచ్చేసరికి 100 రూపాయలు అండ్ మన పాపులేషన్ వచ్చేసరికి 100. సో ఒక్కొక్కరికి 1 రూపీ వెళ్తుంది అంటే ఈక్వల్గా వెళ్ళినట్టే కదా. అలా కాకుండా 80 రూపీస్ వచ్చేసరికి 20% ఆఫ్ పాపులేషన్కి వెళ్ళి 20 రూపీస్ వచ్చేసరికి 80% ఆఫ్ పాపులేషన్కి వెళ్తుంది అంటే ఇన్ఈక్వాలిటీ ఉన్నట్టా లేనట్టా? ఎస్, సివియర్గా ఇన్ఈక్వాలిటీ ఉంది అని చెప్పి అర్థం అనమాట. సో ఇలా మన యొక్క ఇన్కమ్ అనేది, మన కంట్రీ యొక్క ఇన్కమ్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని చెప్పి క్యాలిక్యులేట్ చేయడానికి మనం యూజ్ చేసుకునే కర్వే లోరెంజ్ కర్వ్ అనమాట. ఓకే, రైట్. సో ఈ లోరెంజ్ కర్వ్ ఏదైతే ఉందో దీని యొక్క డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మన ఒక కోఎఫిషియంట్ని క్యాలిక్యులేట్ చేస్తాము, అదే గినీ కోఎఫిషియంట్ అనమాట. ఓకే. సో మరి ఈ గినీ కోఎఫిషియంట్ ఏం చేస్తుంది అంటే ఇట్ క్యాలిక్యులేట్స్ ద డిగ్రీ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. ఇట్ క్యాలిక్యులేట్స్ ద డిగ్రీ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. సో దేని పరంగా ఇన్ఈక్వాలిటీ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా. లోరెంజ్ కర్వ్లో మనం ఏం చూస్తాము, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ చూస్తాము. సో ఆ పర్టికులర్ డేటాని చూసి ఆ ఇన్కమ్ పరంగా, ఆ డిస్ట్రిబ్యూషన్ పరంగా ఎంత ఇన్ఈక్వాలిటీ ఉందని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేస్తాము, అదే గినీ కోఎఫిషియంట్ అనమాట. ఫస్ట్ డేటాను ప్రొవైడ్ చేసేది లోరెంజ్ కర్వ్, దాంట్లో ఉన్న డేటాను తీసుకొని డిగ్రీని క్యాలిక్యులేట్ చేసేది గినీ కోఎఫిషియంట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక పిక్చర్ ఉంది, చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఉంది కదా. సో ఈ స్ట్రైట్ లైన్ వచ్చేసరికి మనకి 45 degrees యాంగిల్తో ఉంటుందన్నమాట. 45 degrees యాంగిల్తో ఉంటుంది. సో ఇట్ స్టాండ్స్ ఫర్ పర్ఫెక్ట్ ఈక్వాలిటీ. ఇందాక నేనేమని చెప్పాను, 100 రూపీస్ ఉంది ఇన్కమ్, 100 పీపుల్ ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఒక సింగిల్ రూపీ వెళ్ళింది. సో పర్ఫెక్ట్గా ఈ పర్టికులర్ ఇన్కమ్ అనేది అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది. సో అటువంటి కండిషన్లో కానీ ఎకానమీ ఉంటే అది పర్ఫెక్ట్ ఈక్వాలిటీ అనమాట. బట్ ఇది ప్రాక్టికల్గా జరగదు, అంతే కదా. ఏ కంట్రీలో కూడా ఇన్కమ్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వదు. బికాజ్ రిచ్ క్లాస్ కానీ, పూర్ క్లాస్ కానీ, మిడిల్ క్లాస్ కానీ ఖచ్చితంగా అన్ని చోట్ల ఉంటూనే ఉంటారు కాబట్టి పర్ఫెక్ట్ ఈక్వాలిటీ కండిషన్ అనేది ఉండదు. ఓకేనా, రైట్. మరి మనం ఏం చేయాలి, యాక్చువల్గా ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయాలి. సో యాక్చువల్గా ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసే లైనే ఇదనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ ద లైన్, యాక్చువల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా. మనం అందరం కోరుకునేదేమో ఈ లైన్ అనమాట, 45 degrees యాంగిల్. బట్ అది రియాలిటీగా ఉండదు కాబట్టి
మనకి వచ్చే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఈ గ్యాప్ ఉంది చూసారా, ఓకేనా. సో మనం అనుకున్న 45 degrees లైన్కి ఈ బెండ్ అయిన లైన్కి మధ్యలో ఉండే గ్యాపే ఇన్ఈక్వాలిటీ గ్యాప్ అనమాట. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంట్రీలో ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ పరంగా ఇన్ఈక్వాలిటీ చాలా తక్కువగా ఉందనుకోండి, మనకి లైన్ ఇలా వస్తుంది, ఓకేనా, గ్యాప్ లైన్ ఇలా వస్తుంది. ఒకవేళ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ పరంగా ఇన్ఈక్వాలిటీ చాలా ఎక్కువగా ఉందనుకోండి, లైన్ అనేది ఇలా వస్తుంది. ఓకే, సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ తక్కువగా ఉంటే పర్ఫెక్ట్ ఈక్వాలిటీకి యాక్చువల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్కి మధ్య గ్యాప్ అనేది తక్కువగా ఉంటుంది. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ చాలా ఎక్కువగా ఉంటే పర్ఫెక్ట్ ఈక్వాలిటీకి యాక్చువల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్కి మధ్య ఇన్ఈక్వాలిటీ అనేది, ఈ గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, సో ఇది గ్రాఫ్ అనమాట. సో ఎరేస్ చేస్తున్నాను, రైట్. సో ఈ గ్రాఫ్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాము, గినీ కోఎఫిషియంట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో గినీ కోఎఫిషియంట్ యొక్క ఫార్ములా ఎలా ఉంటుంది అంటే a/a+b అనమాట. మరి ఏ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది, బి ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సో ఈ రెండింటికి సంబంధించిన డేటాను మనం తీసుకుంటాం. తీసుకున్న తర్వాత a/a+b అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తాం. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, గినీ కోఎఫిషియంట్ వస్తుంది. సో యాక్చువల్గా ఈ గినీ కోఎఫిషియంట్ అనేది ఏదైతే ఉందో దీని యొక్క రేంజ్ వచ్చేసరికి 0 to 1 వరకు ఉంటుందన్నమాట. 0 నుంచి 1 వరకు ఉంటుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే 0 ఉంటే మంచిదా, 1 ఉంటే మంచిదా? సో ఆన్సర్ వచ్చేసరికి 0 ఉంటే మంచిది. ఓకేనా. సో గినీ కోఎఫిషియంట్ ప్రకారం మనకు కానీ వాల్యూ అనేది 0 వస్తే అక్కడ ఇన్కమ్ అనేది పర్ఫెక్ట్గా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని చెప్పి అర్థం. మరి 1 వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఒక కంట్రీ తాలూకా మొత్తం ఇన్కమ్ ఒక సింగిల్ ఇండివిజువల్కి వెళ్తుంది అని చెప్పి అర్థం. 0 వస్తే ఇన్కమ్ వచ్చేసరికి అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని చెప్పి అర్థం. బట్ ఈ రెండు కండిషన్స్ ప్రాక్టికల్గా ఎక్కడా జరగవు. ఇప్పుడు మన ఇండియా ఉంది, మన ఇండియాకి ఇన్కమ్ ఒక 100 రూపీస్ అనుకోండి, ఆ ఇన్కమ్ మొత్తం తీసుకెళ్ళి ఒకరికే వెళ్తుందా? ఎప్పుడైనా సరే, ఏ కంట్రీలో అయినా సరే ఇన్కమ్ మొత్తం ఒకరికే వెళ్ళదు కదా. అట్లీస్ట్ ఒక 2%కో 5%కో ఒక 10 మెంబర్స్కో వెళ్తుంటుంది. సో 1 అనేది జరగదు ప్రాక్టికల్గా, 0 అనేది కూడా జరగదు. బట్ గినీ కోఎఫిషియంట్లో రేంజ్ వచ్చేసరికి 0 to 1 అనమాట. ఓకేనా, రైట్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే 0 ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పర్ఫెక్ట్ ఈక్వాలిటీ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అనేది. 1 ఉంటే ఇట్ రిప్రజెంట్స్ పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ పరంగా. ఇప్పుడు మీకు కొన్ని గినీ కోఎఫిషియంట్ వాల్యూస్ ఇస్తాను, దాంట్లో కంపేర్ చేసుకున్నప్పుడు ఏది బెటర్ ఏది వరస్ట్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. 0.236, 0.111, 0.568. సో ఈ 3 గినీ కోఎఫిషియంట్స్లో ఎక్కడ మనకి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి తక్కువగా ఉన్నాయి, ఎక్కడ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి ఐడెంటిఫై చేయండి. గినీ కోఎఫిషియంట్ వాల్యూస్ వచ్చేసరికి 0.236, 0.111, 0.568. సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ వచ్చేసరికి ఇక్కడ తక్కువగా ఉన్నాయి అండ్ ఇక్కడ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా. సో వాల్యూ ఎక్కువగా ఉంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఎక్కువగా ఉంది అని చెప్పి అర్థం, వాల్యూ తక్కువగా ఉంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ తక్కువగా ఉంది అని చెప్పి అర్థం అనమాట. సో ఇక్కడ వరకు క్లియర్ కదా, రైట్. సో అసలు ఈ టాపిక్ మనం ఎందుకు పికప్ చేసుకున్నాము అంటే రీసెంట్గా హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే 2023-2024ని రిలీజ్ చేశారు. సో ఎవరు రిలీజ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనమాట, మాస్పీ వాళ్ళు. ఓకేనా. సో దీని ప్రకారం మనకేం తెలుస్తుంది అంటే రూరల్ ఏరియాస్లో కన్జంప్షన్ అనేది ఎలా ఉంది, అర్బన్ ఏరియాస్లో కన్జంప్షన్ అనేది ఎలా ఉంది, అండ్ ఈ రెండింటి మధ్య గ్యాప్ అనేది ఎలా ఉంది. సో ప్రీవియస్ సర్వేతో కంపేర్ చేస్తే ఈ గ్యాప్ అనేది తగ్గిందా పెరిగిందా? మరి గినీ కోఎఫిషియంట్ ప్రీవియస్ సర్వేతో కంపేర్ చేస్తే తగ్గిందా పెరిగిందా? ఆల్రెడీ మనం ఇందాక క్వశ్చన్ కూడా సాల్వ్ చేసాం కాబట్టి గినీ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది తగ్గింది. సో రిమైనింగ్ పాయింట్స్ కూడా చూద్దాము, ఇంపార్టెంట్ హైలైట్ పాయింట్స్. సో జాగ్రత్తగా చూడండి. సో ఇంపార్టెంట్ ఫైండింగ్స్, ద యావరేజ్ ఎంపీసీఈ. ఇక్కడ ఎంపీసీఈ అంటే ఏం లేదమ్మా, మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అని చెప్పి అర్థం. సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్. సో ఎంపీసీఈ అంటే ఇట్ స్టాండ్స్ ఫర్ మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ అని చెప్పి అర్థం. సో ఒక మంత్ మనం ఎంత ఎక్స్పెండిచర్ చేస్తుంటున్నాం, అది కూడా ఫుడ్ ఐటమ్స్ ఇంక్లూడ్ అవుతాయి, నాన్ ఫుడ్ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది. సో ఫుడ్ ఎక్స్పెండిచర్లో ఏది ఎక్కువగా కాంట్రిబ్యూషన్ చేసింది, నాన్ ఫుడ్ ఎక్స్పెండిచర్లో ఏది ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసింది అనేది కూడా మనం చూడాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ టాపిక్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రిలిమ్స్లో, షోర్ షార్ట్. సో చూడండి, ద యావరేజ్ ఎంపీసీఈ ఇన్ రూరల్ ఏరియాస్ యాజ్ వెల్ యాజ్ అర్బన్ ఏరియాస్ వాల్యూస్ ఇచ్చారు చూడండి. రూరల్ ఏరియాస్లో ఈ ఎంపీసీఈ వాల్యూ వచ్చేసరికి 4122 రూపీస్ అనమాట. ఓకేనా. సో రూరల్ ఏరియాస్లో మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసరికి 4122 రూపాయలు. అర్బన్ ఏరియాస్లో 6996 అనమాట. సో యావరేజ్గా గుర్తుపెట్టుకుందాం, రూరల్ ఏరియాస్లో 4000, అర్బన్ ఏరియాస్లో 7000. ఓకేనా. ఆప్షన్ చూసి ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది.
బట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది, అది మీరు గమనించాలి. ఇప్పుడు మీరున్నారమ్మా, మీకు గవర్నమెంట్ ఏదో ఒక బెనిఫిట్స్ని ఇస్తూ ఉంటుంది అనుకోండి, వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా. సో అది కూడా మీరు కన్జ్యూమ్ చేసుకుంటున్నట్టే కదా. సో గవర్నమెంట్ మీకు ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తుంది ఫ్రీగా, లేకపోతే అదర్ ఏదో ఒక ప్రోడక్ట్స్ ఇచ్చింది అనుకోండి. సో వాటిని కూడా మీరు కన్జ్యూమ్ చేసుకుంటారు. మరి వాటిని కూడా లిస్ట్లోకి యాడ్ చేయాలా? బికాజ్ ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తున్నాం. మరి వాటిని కూడా ఇంక్లూడ్ చేయాలా లేదా? బికాజ్ ఇక్కడ మనం ఎందుకు ఈ పాయింట్ మాట్లాడుకుంటున్నాము అంటే, మనకి ఫ్రీగా వచ్చే వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళింది అనుకోండి, అక్కడ ఒక మిస్రిప్రజెంటేషన్ వస్తుంది. అమ్మో, ప్రజలు ఎక్కువగానే కన్జ్యూమ్ చేసుకుంటున్నారు, ఓకేనా, సో ఇంత వాల్యూ ఉన్న గూడ్స్ని కన్జ్యూమ్ చేసుకుంటున్నారు ప్రతి నెల అంటే పీపుల్ యొక్క ఇన్కమ్ పెరిగిపోయిందని చెప్పి వేరే చోట రిపోర్ట్స్ అనేవి మారుతాయి. అలా కాకుండా మనం 2 సెట్స్ లాగా క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి. ఒక సెట్లో వచ్చేసరికి ఈ ఫ్రీగా వచ్చే గూడ్స్ని ఇంక్లూడ్ చేసి, ఇంకో సెట్లో ఫ్రీగా వచ్చే గూడ్స్ని ఎక్స్క్లూడ్ చేసి క్యాలిక్యులేట్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, సో గవర్నమెంట్ కానీ లేకపోతే వేరే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసే ఫ్రీ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కన్జంప్షన్ ఇంక్లూడ్ చేసుకుని ఒక సెట్, వాటి యొక్క కన్జంప్షన్ని తీసేసి ఇంకొక సెట్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు ఈ సర్వేలో. సో ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే, వితౌట్ టేకింగ్ ఇంటూ అకౌంట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఐటమ్స్ రిసీవ్డ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బై హౌస్ హోల్డ్స్ త్రూ వేరియస్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. సో డిఫరెంట్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ద్వారా మనకి వచ్చే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాటిని ఇంక్లూడ్ చేయకుండా దీన్ని క్యాలిక్యులేట్ చేశారు. ఓకే, సో ఫ్రీగా వచ్చే ఐటమ్స్ని తీసేస్తే మన యొక్క పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎంత ఉంది అంటే, రూరల్ ఏరియాస్లో 4122, అర్బన్ ఏరియాస్లో 6996. ఓకే, ఇప్పుడు వాటిని ఇంక్లూడ్ చేద్దాం. ఓకే, సో ఇంప్యూటెడ్ వాల్యూ ఆఫ్ ఐటమ్స్ రిసీవ్డ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ త్రూ వేరియస్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. సో వాటిని కూడా ఇంక్లూడ్ చేసామనుకోండి, పెరుగుతుందా తగ్గుతుందా? కామన్ సెన్స్, పెరుగుతుంది, అంతే కదా. ఫ్రీగా వచ్చే గూడ్స్ని తీసేస్తే తక్కువ అమౌంట్ వస్తుంది, ఫ్రీగా వచ్చే గూడ్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తే ఎక్కువ అమౌంట్ వస్తుంది. సో చూడండి, 4247, ఇక్కడ ఎంత ఉంది? 4122. ఫ్రీ ఆఫ్ కాస్ట్ గూడ్స్ని తీసేస్తే రూరల్ ఏరియాస్లో 4122, ఫ్రీ ఆఫ్ కాస్ట్ గూడ్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తే 4247. అక్కడ 6996, ఇక్కడ 7078. సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఓకేనా. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రూరల్ ఏరియాస్లో ఆన్ అన్ యావరేజ్గా 4000, అర్బన్ ఏరియాస్లో 7000. ఓకే, డన్. సో నామినల్ ప్రైజెస్ పరంగా చూసుకుంటే ఈ ఎంపీసీ మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెరిగిందా తగ్గిందా అనేది మనం చూస్తే ఆన్సర్ వచ్చేసరికి పెరిగింది, ఓకేనా. సో ప్రీవియస్ సర్వేతో కంపేర్ చేస్తే ఈ సర్వేలో మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెరిగిందనమాట. నామినల్ ప్రైజెస్ దగ్గర ఎంత పెరిగింది? రూరల్ ఏరియాస్లో అయితే 9%, అర్బన్ ఏరియాస్లో అయితే 8%. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, అర్బన్ ఏరియాస్తో కంపేర్ చేస్తే రూరల్ ఏరియాస్లోనే ఎంపీసీ అనేది పెరగటం అనేది జరిగింది. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది వితౌట్ ఇంప్యూటేషన్, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ గూడ్స్ని ఇంక్లూడ్ చేయకుండా. నెక్స్ట్ వన్ చూడండి, అర్బన్ రూరల్ గ్యాప్ ఇన్ ఎంపీసీఈ తగ్గిందా పెరిగిందా అంటే తగ్గింది, ఓకేనా. సో అర్బన్ రూరల్ గ్యాప్ ఏదైతే ఉందో ఇది తగ్గిందనమాట. పైన మెయిన్గా టైటిల్ చూడండి, ఫస్ట్ పిక్చర్ చూడండి, ఇక్కడ కూడా అదే పెట్టారు. సస్టైన్డ్ మూమెంటమ్ ఇన్ రూరల్ కన్జంప్షన్ కంటిన్యూస్ యాజ్ అర్బన్ రూరల్ గ్యాప్ నారోస్ డౌన్. అంటే ఏంటి అర్థం? ఈ అర్బన్ ఏరియాస్కి రూరల్ ఏరియాస్కి మధ్య ఉన్న కన్జంప్షన్ గ్యాప్ ఉంది కదా, ఎక్స్పెండిచర్ గ్యాప్, అది తగ్గింది అని చెప్పి అర్థం అనమాట. సో ఎంత తగ్గిందో ఇక్కడ చెప్తున్నారు చూడండి. 2022-23కి వచ్చేసరికి 71% ఉండేది ఈ గ్యాప్ అనేది. అండ్ ఇంతకుముందు ఇంకొంచెం ఓల్డ్గా వెళ్తే 2011-12కి వెళ్తే 84% ఉండేది. బట్ ఈ సర్వే కల్లా అది 70%కి తగ్గింది. సో 2011-12, లెట్ మీ రైట్ ఇట్ డౌన్ 1 సెకండ్. 2011-12లో అర్బన్ రూరల్ గ్యాప్ అనేది ఎంత ఉండేది అంటే 84%. ప్రీవియస్ సర్వే 2022-23 దీని ప్రకారం 71%. అండ్ ఈ సర్వే ప్రకారం అది 70%కి వచ్చింది. సో దేర్ ఈజ్ ఏ డిక్లైన్. సో డిక్లైన్ అయితే మంచిదే కదా? ఆఫ్ కోర్స్ మంచిదే అనమాట, ఓకేనా. ఇంకొంచెం డిక్లైన్ చేసుకుంటూ మనం వెళ్ళాలి, ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్ చూడండి, ఒకవేళ మీరు ఒక మంత్లో 100 రూపాయలు ఖర్చు పెట్టారు అనుకోండి, దాంట్లో ఫుడ్ మీద ఎంత ఖర్చు పెట్టారు, నాన్ ఫుడ్ ఐటమ్స్ మీద ఎంత ఖర్చు పెట్టారు, ఇది కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం, ఓకేనా. సో ఫుడ్ ఐటమ్స్ మీద ఎంత మనం ఖర్చు పెట్టాం, నాన్ ఫుడ్ ఐటమ్స్ మీద ఎంత ఖర్చు పెట్టామని చెప్పి కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో అలాగే ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ చేశారు. సో ఫుడ్ మీద ఎంత శాతం మన వాళ్ళు ఎక్స్పెండిచర్ చేస్తున్నారు, నాన్ ఫుడ్ మీద ఎంత చేస్తున్నారని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తే నాన్ ఫుడ్ ఐటమ్స్ మీదే మనం ఎక్కువగా ఖర్చు పెడుతున్నాం అనమాట, ఓకేనా. సో నాన్ ఫుడ్ ఐటమ్స్ మీదే మనం ఎక్కువగా ఖర్చు పెడుతున్నాము. సో రూరల్ ఏరియాస్లో వచ్చేసరికి 53% ఖర్చు పెడుతున్నాం నాన్ ఫుడ్ ఐటమ్స్ మీద, అర్బన్ ఏరియాస్లో 60%. అంటే ఏంటి అర్థం? రూరల్ ఏరియాస్లో
ఒక పర్సన్ 100 రూపాయలు ఖర్చు పెడితే నెలకి దాంట్లో 53 రూపాయలు నాన్ ఫుడ్ ఐటమ్స్ మీద పెడుతున్నాడు. అండ్ రిమైనింగ్ 47 రూపీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుడ్ ఐటమ్స్ మీద పెడుతున్నాడు అనమాట. ఓకే, అర్బన్ ఏరియాస్కి వచ్చేసరికి 60 రూపీస్ వచ్చేసరికి నాన్ ఫుడ్ ఐటమ్స్, 40 రూపీస్ వచ్చేసరికి ఫుడ్ ఐటమ్స్. ఓకే, ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే మరి 47 రూపీస్ లేకపోతే 40 రూపీస్ ఫుడ్ ఐటమ్స్ మీద పెడుతున్నారు కదా, మరి ఆ ఫుడ్ ఐటమ్స్లో ఏ ఫుడ్ ఐటమ్ ఎక్కువగా ఉంది? దానికి ఆన్సర్ వచ్చేసరికి బెవరేజెస్, రిఫ్రెష్మెంట్స్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. ఇప్పుడు అందరం మరి జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్కే ఎక్కువగా అలవాటు పడిపోతున్నాం, బెవరేజెస్ ఎక్కువగా తాగుతున్నాం, అవునా? సో రిఫ్రెష్మెంట్స్ వీటి మీద ఎక్కువగా ఖర్చు పెడుతున్నాం. ఓకేనా? సో ఫుడ్ ఐటమ్స్లో మేజర్ కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి దేని మీద ఎక్కువగా జరుగుతుంది అంటే బెవరేజెస్, రిఫ్రెష్మెంట్స్, ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్. మరి నాన్ ఫుడ్ ఐటమ్స్లో దేని మీద ఎక్కువగా మనం ఖర్చు పెడుతున్నాము అంటే కన్వేయన్స్, క్లోతింగ్, బెడ్డింగ్ అండ్ ఫుట్వేర్, మిస్లేనియస్ గూడ్స్, ఎంటర్టైన్మెంట్ అండ్ డ్యూరబుల్ గూడ్స్. ఇది ఆర్డర్ అనమాట. మనం గుర్తుపెట్టుకోవాల్సింది కన్వేయన్స్, క్లోతింగ్, బెడ్డింగ్. ఇంతవరకు చాలు. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హౌస్ రెంట్ కానీ లేకపోతే గెరాజ్ రెంట్ కానీ హోటల్ అకామిడేషన్ కానీ దీని యొక్క కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి 7% ఉందన్నమాట. నాన్ ఫుడ్ ఎక్స్పెండిచర్లోకి వస్తుంది ఇది. అంతే కదా, ఫుడ్ ఐటమ్స్ మీద మనం పెట్టేదంతా ఫుడ్ ఎక్స్పెండిచర్, ఇంకా రిమైనింగ్ ఏ ఎక్స్పెండిచర్ అయినా సరే నాన్ ఫుడ్ ఎక్స్పెండిచర్, ఇలా మనం డివైడ్ చేస్తాం. సో నాన్ ఫుడ్ ఎక్స్పెండిచర్లో మనకి రెంట్ వచ్చేసరికి 7% ఉంది, రెంట్ రిలేటెడ్వి. అండ్ నెక్స్ట్ వన్ గినీ కోఎఫిషియంట్. మరి గినీ కోఎఫిషియంట్ తగ్గిందా పెరిగిందా అంటే ఆన్సర్ చూసాం కదా, తగ్గింది. సో ఎంత తగ్గింది అనేది కూడా చూడాలి. అది కూడా రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్ రెండు కంపేర్ చేసుకోవాలి. సో రూరల్ ఏరియాస్లో ఒకప్పుడు గినీ కోఎఫిషియంట్ అనేది 0.266 ఉండేది, అది ఇప్పుడు 0.237కి తగ్గిందనమాట. ఓకేనా? సో ప్రజెంట్ ఈ రిపోర్ట్ ప్రకారం రూరల్ ఏరియాస్లో గినీ కోఎఫిషియంట్ వచ్చేసరికి 0.237. ఇది ప్రజెంట్ వాల్యూ. ఇంతకుముందు ఎంత ఉండేది? 0.266 ఉండేది. సో తగ్గింది, మంచి విషయమే. మరి అర్బన్ ఏరియాస్లో గినీ కోఎఫిషియంట్ ఇప్పుడు ఎంత ఉంది అంటే 0.284. ఇంతకుముందు ఎంత ఉండేది? 0.314 ఉండేదన్నమాట. చూడండి ఇక్కడ 0.284, 0.314. సో 0.314 నుంచి 0.284కి తగ్గింది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రూరల్ ఏరియాస్లో ప్రజెంట్ ఈ సర్వే ప్రకారం గినీ కోఎఫిషియంట్ వచ్చేసరికి 0.237, అర్బన్ ఏరియాస్లో 0.284. ఓకే, సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అర్బన్ రూరల్ గ్యాప్ తగ్గుతూ వెళ్తుంది, గినీ కోఎఫిషియంట్ తగ్గుతూ వెళ్తుంది. ఓకేనా? అండ్ రూరల్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో మనం ఎంపీసీ అని క్యాలిక్యులేట్ చేసాము. రూరల్ ఏరియాస్లో ఆన్ యావరేజ్గా ఒక 4,000 ఉంది, అర్బన్ ఏరియాస్లో ఎక్స్పెండిచర్ వచ్చేసరికి 7,000 ఉంది. రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఫస్ట్ క్వశ్చన్ ఫినిష్ చేసుకున్నాము. ఐ థింక్ ఒక 16 మినిట్స్ వరకు, 17 మినిట్స్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో చాలా కాంప్రహెన్స్గా మనం మాట్లాడుకున్నాం. సో ఇటువంటి కాంప్రహెన్స్ ఎఫర్ట్స్ని మీరు కానీ అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనిపిస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. మీ పాజిటివ్ సపోర్ట్ ఉంటేనే మేము ఇలాగా మంచి మంచి క్లాసెస్ మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాం. బికాస్ అసలు ఇటువంటి క్వాలిటీ కంటెంట్ని ఎవరు కవర్ చేయట్లేదు యూట్యూబ్లో. కాబట్టి మీరు చూసుకోండి, ఈవెన్ పెయిడ్ క్లాసెస్లో కూడా ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఎవరు ఇవ్వరు. సో ఒక గినీ కోఎఫిషియంట్ మీద క్వశ్చన్ వస్తే నేను మీకు లోరెంజ్ కర్వ్ చెప్పాను, గినీ కోఎఫిషియంట్ చెప్పాను, అండ్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేని బేస్ చేసుకుని ఆ క్వశ్చన్ పికప్ చేసుకున్నాము. సో సర్వేలో ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేను మీకు చెప్పేశాను. ఓకేనా? సో ఇంత ఇన్డెప్త్ అనాలిసిస్ అనేది మీకు ఎక్కడ ఉండదు. సో యూపీఎస్సీకి కావాల్సింది ఇన్డెప్త్ అనాలిసిస్ అనమాట. కంపారిటివ్ అనాలిసిస్ మీద క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఓకేనమ్మా? రైట్. లెట్స్ లుక్ ఎట్ ద సెకండ్ క్వశ్చన్. ఇండియన్ ఎకానమీలో ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వే టు ఫినాన్స్ ఫిజికల్ డెఫిసిట్? సో ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో దాన్ని ఫినాన్స్ చేయడానికి మనం కొన్ని దారుల్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఆ వేస్లో లేనిది మనం ఐడెంటిఫై చేయమని చెప్పి అంటున్నారు. సో గవర్నమెంట్ విల్ బూస్ట్ స్పెండింగ్ క్వాలిటీ అండ్ కట్ ఫిజికల్ డెఫిసిట్. ఎవరన్నారు? నిర్మలా సీతారామన్ గారు అన్నారన్నమాట. ఎందుకన్నారు అంటే సో కొత్త బడ్జెట్ కూడా రాబోతుంది. February 1st ఇంట్రడ్యూస్ చేస్తారు కదా, లేకపోతే February 1st వర్కింగ్ డేన ఇంట్రడ్యూస్ చేస్తారు కదా. మరి అప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలంటే బడ్జెట్ని ఇప్పటి నుంచే తయారు చేయడం స్టార్ట్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తారు? డిఫరెంట్ మినిస్ట్రీస్కి డిమాండ్ ఫర్ గ్రాంట్స్ని పంపించడం అనేది జరుగుతుంది. సో ఆ నేపథ్యంలో ఫినాన్స్ మినిస్టర్ గారు ఏమన్నారు అంటే ఎస్, ఫిజికల్ డెఫిసిట్ని మేము తగ్గించుకుంటూ వెళ్తాం అండ్ మా యొక్క స్పెండింగ్ క్వాలిటీని కూడా పెంచుకుంటూ వెళ్తాం. బికాస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెండింటిని కంపేర్ చేసుకున్నప్పుడు అందరూ ఏమంటారు? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మంచిదని చెప్పి అంటారు కదా. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని కూడా పెంచుకుంటూ వెళ్తామని చెప్పి వాళ్ళు అన్నారు. సో ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో దీన్ని ముఖ్యంగా తగ్గించాలి. బికాస్ దేర్ ఈజ్ అన్ యాక్ట్ కాల్డ్ FRBM యాక్ట్, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003. ఓకేనా? సో దీని ప్రకారం కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. సో ఫిజికల్ డెఫిసిట్ని ఎంత పర్సెంటేజ్ పెట్టుకోవాలి, రెవెన్యూ డెఫిసిట్ని ఎంత పర్సెంటేజ్ పెట్టుకోవాలని చెప్పి కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం బేస్ చేసుకొని
మన గవర్నమెంట్ ఈ బడ్జెట్లో అంటే 2024-2025 ఈ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన బడ్జెట్లో ఫిజికల్ డెఫిసిట్ని ఎంత టార్గెట్ పెట్టుకున్నారు అంటే 4.9%కి తీసుకురావాలి అని చెప్పి పెట్టుకున్నారు. ఓకేనా. సో 4.9% ఆఫ్ జీడిపి. అండ్ అప్కమింగ్ ఇయర్ 2025-2026 దీనికి సంబంధించిన బడ్జెట్ని ఫిబ్రవరి 1st వర్కింగ్ డేన పెట్టబోతున్నారు కదా. సో దాంట్లో ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసరికి 4.5%కి తీసుకురావాలని చెప్పి టార్గెట్గా పెట్టుకోబోతున్నారు. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఈ టార్గెట్ని అడిగే ఛాన్స్ ఉంది. అసలు ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి? బడ్జెట్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా, రెవెన్యూ డెఫిసిట్ కానీ, ఫిజికల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఇవన్నీ ఉంటాయి. సో దాంట్లో ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసరికి టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసీట్స్ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్. ఎందుకంటే అప్పు చేసి నువ్వు డబ్బులు తీసుకొచ్చి అది నీ యొక్క ఆదాయం అని చెప్పి చూపించకూడదు. సో వాటిని మనం పక్కన పెట్టేసి రిసిట్స్ లాగా తీసుకుంటాము. సో టోటల్ రిసిట్స్ లాగా. సో టోటల్ ఎక్స్పెండిచర్ నుంచి టోటల్ రిసిట్స్ మనం తీసేస్తే మనకి ఎంతైతే అమౌంట్ వస్తుందో అది డెఫిసిట్ అనమాట. దాన్ని మనం ఫిజికల్ డెఫిసిట్ అని చెప్పి పిలుస్తాము. మరి ఆ ఫిజికల్ డెఫిసిట్ని పోడ్చడానికి మనం ఏం చేయాలి? అప్పు అనేది చేయాలి, బారోయింగ్స్. ఈ బారోయింగ్స్ మనం ఎలా చేయొచ్చు? ఇంటర్నల్గా చేయొచ్చు లేదా ఎక్స్టర్నల్గా అయినా సరే చేయొచ్చు. సో ఇంటర్నల్గా మనం ఎలా చేస్తామంటే బై ఇష్యూయింగ్ సెక్యూరిటీస్ ఆర్ బాండ్స్. సో బాండ్స్ని ఇష్యూ చేసి మనీని రైజ్ చేసి ఈ డెఫిసిట్ని మనం ఫినాన్స్ చేయొచ్చు అనమాట. సో ఆప్షన్ చూడండి, బారోయింగ్ ఫ్రమ్ సెంట్రల్ బ్యాంక్. ఎస్, సెంట్రల్ బ్యాంక్ దగ్గర నుంచి కూడా మనం అప్పు చేసి తీసుకొచ్చి ఫిజికల్ డెఫిసిట్ని మనం ఫినాన్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఇష్యూయింగ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఎస్. ఇంక్రీజింగ్ ట్యాక్స్ రేట్స్. ఓకే. బారోయింగ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే. సో సెంట్రల్ బ్యాంక్ దగ్గర నుంచి అయినా సరే, లేకపోతే ఎక్స్టర్నల్ బారోయింగ్ మనం చేయొచ్చు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి, లేదా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని బాండ్స్ని ఇష్యూ చేసి కూడా మనీని రైజ్ చేయొచ్చు. సో వీటన్నిటిని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు? ఫిజికల్ డెఫిసిట్ని ఫినాన్స్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఇంక్రీజింగ్ ట్యాక్స్ రేట్స్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్ మెజర్ అయితే కాదు. సో ఇక్కడ డిఫరెన్స్ని మీరు గమనించాలి. సో ట్యాక్స్ రేట్స్ పెంచటం అనేది ఫిజికల్ డెఫిసిట్ యొక్క ఫినాన్స్ కోసం కాదు. ఫిజికల్ డెఫిసిట్ని ఫినాన్స్ చేయడానికి ట్యాక్స్ రేట్స్ని పెంచరు. ట్యాక్స్ రేట్స్ని ఎందుకు పెంచుతారు అంటే ఫిజికల్ డెఫిసిట్ని తగ్గించడానికి, ఎట్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే ఫిజికల్ డెఫిసిట్ని తగ్గించడానికి ట్యాక్స్ రేట్స్ని పెంచుతారే తప్ప వచ్చిన ఫిజికల్ డెఫిసిట్ని ఫినాన్స్ చేయడానికి ట్యాక్స్ రేట్స్ని పెంచరు. ఓకేనా. సో ఎప్పుడైతే ట్యాక్స్ రేట్స్ని పెంచుతారో మనకేమవుతుంది? రిసిట్స్ అనేవి పెరుగుతాయి. ఎప్పుడైతే రిసిట్స్ పెరుగుతాయో ఎక్స్పెండిచర్తో కంపేర్ చేసినప్పుడు ఫిజికల్ డెఫిసిట్ అనేది తగ్గుతుంది. ఓకేనా. సో ఫిజికల్ డెఫిసిట్ని తగ్గించడానికి యూజ్ చేసే ఫస్ట్ స్టెప్పే ఇంక్రీజింగ్ ట్యాక్స్ రేట్స్. అంతేగాని వచ్చిన ఫిజికల్ డెఫిసిట్ని ఫినాన్స్ చేయడానికి దీన్ని యూజ్ చేయం. ఓకేనా. సో నాట్ అని అడిగాడు కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. విత్ రెఫరెన్స్ టు ద ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్ బిట్వీన్ ఇండియా అండ్ మ్యాన్మార్, which of the following statements is or correct? Center yet to formally scrap FMR with Myanmar. సో మనకి ఇది ఇండియా బార్డర్ అనుకోండి, సో ఇది మ్యాన్మార్ అనుకోండి, దిస్ ఈజ్ ఇండియా అనుకోండి. సో మ్యాన్మార్ అనేది మనకి అరౌండ్ ఒక 4 స్టేట్స్తో బార్డరింగ్ షేర్ చేసుకుంటూ ఉంటుంది కదా. సో ఆ 4 స్టేట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చలో, సో ఈ టాపిక్ అనేది ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే, సో రీసెంట్గా మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఈ ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్ ఏదైతే ఉందో దీన్ని స్క్రాప్ చేశారు. ఓకేనా. అఫీషియల్గా అయితే స్క్రాప్ చేశారు, బట్ ప్రాక్టికల్గా ఇది ఇంకా అమలులోకి రాలేదు. దీన్ని ఇంకొంచెం ఎన్ఫోర్స్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో అసలు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్ అంటే ఏంటి? సో పేరులోనే ఉంది ఫ్రీ మూవ్మెంట్. ఎక్కడ ఫ్రీ మూవ్మెంట్? ఇండియాకి యాజ్ వెల్ యాజ్ మ్యాన్మార్కి మధ్యలో అనమాట. సో మ్యాన్మార్కి ఇండియాకి మధ్య ఉన్న బార్డరింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి ఫెన్సింగ్ లైన్స్ అనేవి ఉంటాయి. సో మ్యాన్మార్ నుంచి ఎవరైనా సరే ఇండియాలోకి రావాలి అంటే ఈ ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. అదేంటంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అనుకోండి, దిస్ ఈజ్ అవర్ బార్డర్, ఇది మ్యాన్మార్ అనుకోండి. సో ఈ బార్డర్ దగ్గర నుంచి 16 కిలోమీటర్స్ వరకు ఒక పర్మిషన్ అనేది మనం ఇచ్చాం. ఓకేనా. ఇండియా బార్డర్ దగ్గర నుంచి 16 కిలోమీటర్స్ వరకు మ్యాన్మార్లో ఎవరైతే ఇండివిజువల్స్ ఉంటారో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఎటువంటి వీసాస్ లేకుండా మన ఇండియాలోకి రావచ్చు అనమాట, పర్మిషన్ తీసుకొని. ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అంటే అస్సాం రైఫిల్స్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఇది ఇంతకుముందు కండిషన్ అనమాట. ఇప్పుడు ఏం చేశారు, ఇలా కొంచెం ఇష్యూస్ పెరుగుతున్నాయి, ఇంటర్నల్ సెక్యూరిటీ పరంగా ప్రాబ్లం ఉంది అండ్ మైగ్రేషన్ కూడా ఇల్లీగల్గా జరుగుతుంది, సో చాలా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి దీన్ని స్క్రాప్ చేశారు, ఈ రెజిమ్ని స్క్రాప్ చేశారు. స్క్రాప్ చేసి ఏం చేశారు అంటే ఈ 16 కిలోమీటర్స్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించారు. ఎంతకి తగ్గించారు అంటే 10 కిలోమీటర్స్కి తీసుకొచ్చారన్నమాట. ఒకప్పుడు 16 కిలోమీటర్స్ లోపు ఎవరైనా ఉంటే వాళ్ళు రావచ్చు అనమాట ఇండివిజువల్స్. ఇప్పుడు 10 కిలోమీటర్స్ లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావచ్చు, బట్ ఇంకొంచెం రెగ్యులేషన్స్ అనేది స్ట్రిక్ట్గా చేశారు. సో ఇప్పుడు ఈ ఇండివిజువల్స్ ఏం చేయాలి అంటే అస్సాం రైఫిల్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి అప్లికేషన్ని ఫిల్ చేసి బోర్డర్ పాస్ని తీసుకోవాలి. ఓకేనా. సో దే హ్యావ్ టు టేక్ బార్డర్ పాస్. తీసుకొని మన ఇండియాలోకి వచ్చిన తర్వాత 7 days వరకు ఉండొచ్చు అనమాట. ఓకే. సో ఇది ప్రజెంట్ కండిషన్.
సో దీన్ని కంప్లీట్గా స్క్రాప్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. సో అందుకని ఈ పర్టికులర్ టాపిక్ అనేది న్యూస్లోకి వచ్చింది. అందుకని ఈ క్వశ్చన్ మనం పికప్ చేసుకుందాం. సో ఆప్షన్ చూడండి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, నథింగ్ బట్ BSF, ఈజ్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ గార్డింగ్ ద ఇండో-మ్యాన్మార్ బార్డర్. కరెక్టా కాదా? ఇన్కరెక్ట్ అనమాట. ఎందుకంటే ఈ పర్టికులర్ బార్డర్ని చూసుకున్న వాళ్ళు BSF కాదు. ఎవరు చూసుకుంటారంటే అస్సాం రైఫిల్స్ అనమాట. ఇందాక నేను చెప్పాను కదా అస్సాం రైఫిల్స్ దగ్గర బార్డర్ పాస్ తీసుకోవాలని చెప్పి. సో BSF అయితే కాదు. సో అందుకని ఇన్కరెక్ట్ ఆప్షన్ ఇది. నెక్స్ట్ వన్, అండర్ న్యూ గైడ్ లైన్స్ passes will be issued to individuals crossing the border and their biometric data will be recorded. Yes. సో బార్డర్ పాసెస్ ఇస్తారు అండ్ వాళ్ళకి బయోమెట్రిక్ డేటాను కూడా తీసుకుంటారు. ఎవరు? అస్సాం రైఫిల్స్ వాళ్ళు. సో సెకండ్ ఆప్షన్ కరెక్టే. వాడు కూడా మనల్ని కరెక్ట్ ఆప్షన్స్ ఐడెంటిఫై చేయమన్నారు కాబట్టి ఆప్షన్ B 2 ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది జాగ్రఫీ పరంగా యాజ్ వెల్ as డిజాస్టర్ మేనేజ్మెంట్ పరంగా యూజ్ అవుతుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్ ఆర్ కామన్లీ అసోసియేటెడ్ విత్ ద జనరేషన్ ఆఫ్ సునామీస్. Most natural earthquakes naturally occur in ethnosphere. Identify the correct statements. సో ఈ క్వశ్చన్ మనం ఎందుకు పికప్ చేసుకున్నాము అంటే, సో 2004లో December 25th అంటే ఈ క్రిస్మస్ టైం పీరియడ్లో మనకి ఇండియన్ ఓషన్లో ఎర్త్క్వేక్ అనేది వచ్చింది. ఓకేనా? సో ఫస్ట్ మనకి ఎర్త్క్వేక్ అనేది వచ్చింది ఇండోనేషియా దగ్గర 9.1 మ్యాగ్నిట్యూడ్. సో ఎప్పుడైతే ఎర్త్క్వేక్ అనేది మనకి సీస్లో కానీ ఓషన్స్లో కానీ వస్తుందో, సో ఆ వేవ్స్ అనేది ఆ వాటర్లో ట్రావెల్ అయ్యి సునామీ వస్తుందన్నమాట. సో అలాగే మనకి ఇండియన్ ఓషన్ సునామీ వచ్చింది 2004లో. చాలామంది చనిపోయారు. చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లాస్ అనేది జరిగింది మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్కి. నాట్ ఓన్లీ ఇండియా, చాలా కంట్రీస్ సఫర్ అయ్యాయి. ఓకే, సో టైం పీరియడ్ మ్యాచ్ అయింది కాబట్టి ఈ క్వశ్చన్ మనం పికప్ చేసుకున్నాం. సో ఆర్టికల్ కూడా వచ్చింది. సో దట్ ఈస్ ద రీజన్. సో ఆప్షన్ చూడండి. డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్ ఆర్ కామన్లీ అసోసియేటెడ్ విత్ ద జనరేషన్ ఆఫ్ సునామీస్. సో డైవర్జెంట్ ప్లేట్ బౌండరీ ఎలా ఉంటుంది? సో ఒక ప్లేట్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది, ఇంకో ప్లేట్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది. మనకి మిడిల్లో ఈ వోల్కానిక్ ఎరప్షన్ కానీ లేకపోతే లోపల నుంచి ఈ మ్యాగ్మా కానీ ఇదంతా బయటకు వస్తుంది అనమాట. సో లావా మ్యాగ్మా బయటకు వస్తుంది. సో బయటకు వచ్చి ఇక్కడ సాలిడిఫికేషన్ అయిపోయి మనకి న్యూ క్రస్ట్ అనేది యాడ్ అవుతూ వెళ్తుంది. న్యూ క్రస్ట్, కొత్త క్రస్ట్ అనేది యాడ్ అవుతూ వెళ్తుంది. సో దీని ద్వారా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎర్త్క్వేక్స్ అయితే రావు. అఫ్కోర్స్ ఎర్త్క్వేక్స్ అనేవి వస్తాయి ఎప్పుడైతే మ్యాగ్మా అనేది కొంచెం ఇంటెన్సిటీతో ఈ మిడిల్లో ఉన్న రాక్స్ని బ్రేక్ చేసుకుని బయటకు వస్తుందో అప్పుడు ఎర్త్క్వేక్స్ అనేవి వస్తాయి. బట్ కామన్గా అయితే రావు. ఓకేనా? సో కామన్గా ఏ టైప్ ఆఫ్ బౌండరీస్లో వస్తుంది అంటే కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీలో వస్తుంది. ఓకేనా? సో కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీలో రెండు ప్లేట్స్ ఎప్పుడైతే కొలైడ్ అవుతాయో అప్పుడు మనకి ఎర్త్క్వేక్ అనేది వస్తుంది కామన్గా. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనమాట. ఎందుకంటే వాడు డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్ ద్వారా కామన్గా ఎర్త్క్వేక్స్ సునామీస్ వస్తాయని చెప్పి అంటున్నాడు. సో అందుకని అది ఇన్కరెక్ట్ అనమాట. నెక్స్ట్ వన్, మోస్ట్ న్యాచురల్ ఎర్త్క్వేక్స్ అక్కర్స్ న్యాచురల్లీ ఇన్ ఎథనోస్పియర్ అంటున్నాడు. ఇది కూడా ఇన్కరెక్ట్. సో ఎక్కడ వస్తాయి అంటే లిథోస్పియర్ నుంచి వస్తాయి. ఓకేనా? సో లిథోస్పియర్ ఏదైతే ఉందో ఇది చాలా వీక్గా ఉంటుంది లేదా బ్రిటిల్గా ఉంటుంది. ఓకే, సో ఈజీగా బ్రేక్ అయిపోయి మనకి ఎర్త్క్వేక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ లిథోస్పియర్ కింద ఉండేదే ఈ ఏస్థనోస్పియర్. ఓకేనా? ఇక్కడ ఎర్త్క్వేక్స్ అనేవి తక్కువ, చాలా తక్కువ. సో ఏస్థనోస్పియర్ అనేది చాలా కింద ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎర్త్క్వేక్స్ తక్కువ. లిథోస్పియర్ అనేది టాప్ లేయర్ అండ్ ఇక్కడ మనకి క్రస్ట్ అనేది కొంచెం బ్రిటిల్గా ఉంటుంది. సో ఈజీగా బ్రేక్ అయిపోయి స్ట్రెస్ అనేది రిలీజ్ అయ్యి ఆ ఎనర్జీ వేవ్స్ అనేవి ఎర్త్క్వేక్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. ఓకే, సో వాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు బట్ అన్ఫార్చునేట్లీ రెండు ఇన్కరెక్ట్ కాబట్టి ఆప్షన్ D neither 1 nor 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద 813 ఉర్స్ ఆఫ్ హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి. సో ఇస్లామిక్ కమ్యూనిటీ వాళ్ళు ఉర్స్ని సెలబ్రేట్ చేసుకుంటారు. సో దాని మీద క్వశ్చన్ అనమాట. ద ఉర్స్ కమెమరేట్స్ ద డెత్ యానివర్సరీ ఆఫ్ సూఫీ సెయింట్ హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి. ఎస్, ఇది కరెక్టే. ఓకేనా? సో సూఫీ సెయింట్ అనమాట ఇతను, హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి. సో అతని యొక్క డెత్ యానివర్సరీని కమెమరేట్ చేసుకుంటూ ఈ పర్టికులర్ ఊర్స్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి. ద ఈవెంట్ టేక్స్ ప్లేస్ యాన్యువల్లీ ఎట్ దర్గా ఖ్వాజా సాహెబ్ ఇన్ అజ్మేర్. ఎక్కడుంది? రాజస్థాన్. ఇది కూడా కరెక్టే. సో రాజస్థాన్లో అజ్మేర్ ఉంటుందన్నమాట. సో అక్కడ మనకి ఈ దర్గా అనేది ఉంటుంది. సో అక్కడ యాన్యువల్గా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. సో రెండు కరెక్టే కాబట్టి ఆప్షన్ C both 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు 5 క్వశ్చన్స్ని ఫినిష్ చేసుకున్నాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా మీకు లోరెన్స్ కర్వ్ కానీ, గినీ కోఎఫిషియంట్ కానీ అండ్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే కానీ దానికి సంబంధించిన ఇంపార్టెంట్ హైలైట్స్ కూడా నేను చెప్పడం అనేది జరిగింది. అండ్ ఫిజికల్ డెఫిసిట్ గురించి కూడా చూసాము. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీకు ఇక్కడ కవర్ అయిపోతున్నాయి. ట్రస్ట్ మీ, ఈ సిరీస్ని మీరు కానీ రెగ్యులర్గా ఫాలో అయితే మీకు ప్రిలిమ్స్ టైం కల్లా మోస్ట్ ఆఫ్ ద స్టాటిక్ పార్ట్ యాజ్ వెల్ as కరెంట్ అఫైర్స్ పార్ట్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో మీరు కానీ ఇక క్వాంట్ కానీ చూసుకుంటే ప్రిలిమ్స్ క్లియర్ చేసేయచ్చు అనమాట ఈజీగా. బికాజ్ మనం క్వాంట్ అనేది క్వాలిఫై అయితేనే ఫస్ట్ పేపర్ని కరెక్ట్ చేస్తారు. సో క్వాంట్ ఒకటి చూసుకోండి. సో క్వాంట్ అయిపోయింది అనుకోండి, ఇక నా సెషన్స్ కానీ మీరు ఫాలో అయితే చాలు. చక్కగా ఇక మీరు స్టాటిక్ చదువుకోండి, నా సెషన్స్ని ఫాలో అయిపోండి.
సో దట్ ఈసారి ఖచ్చితంగా 2025 ప్రిలిమ్స్ని మనం క్రాక్ చేయొచ్చు. బట్ మీ సైడ్ నుంచి డెడికేటెడ్ ఎఫర్ట్స్ అనేది నాకు కావాల్సిందే. ఓకే, సో నేను మళ్ళీ చెప్తున్నాను, tarais.com వెబ్సైట్ని విజిట్ చేయండి. అక్కడ ఈ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ని క్విజ్ ఫామ్లో ప్లేస్ చేస్తున్నాము. సో అటెంప్ట్ చేయండి. ఓకేనా, మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో మీకు తెలుస్తుంది. సో నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ని సాల్వ్ చేసి ప్రిలిమ్స్ని మీరు క్లియర్ చేయగలరు. అగైన్ ఐమ్ రిపీటింగ్. ఓకేనా, సో ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్కి ఇప్పటి నుంచి మనం అలవాటు పడితేనే అప్పుడు సాల్వ్ చేస్తామన్నమాట. రైట్. సో అగైన్ ఐమ్ రిక్వెస్టింగ్, మీకు కానీ నాకు సెషన్ కానీ నచ్చినట్టయితే, ఇటువంటి కాంప్రహెన్సివ్ క్లాసెస్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. సో లెట్స్ కాల్ ఇట్ డే దెన్, సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.